హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ధావిర్ అకాడమీ. మనం ఈ వీడియోలో సిఎస్ఈ ఏఎంఎల్ మనకందరికీ తెలుసు. సిఎస్ఈ తర్వాత సిఎస్ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెషిన్ లెర్నింగ్ సిలబస్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మరి ఇది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ ఉంది. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ సిలబస్ అయితే మ్యాట్రిక్స్, ఇది ఆల్మోస్ట్ అందరికి కామన్గా ఉంటుంది నాకు తెలిసి. ప్రాబ్లమ్ సాల్వింగ్, వర్క్ షాప్, ఇది ఈసీఈ వాళ్ళకి మరి సివిల్ వాళ్ళకి కూడా కామన్గానే ఉంటుంది. మీరు దీని గురించి ఆల్రెడీ మన వీడియోలు పెట్టాం, దానిలో చూడండి. మరి అదేవిధంగా డిఫరెన్షియల్, మరి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఆర్డినరీ, ఇంజనీరింగ్, కెమిస్ట్రీ, కంప్యూటర్ ఎయిడెడ్ గ్రాఫిక్స్, వర్క్షాపు. మరి సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మ్యాథమెటికల్ అండ్ స్టాటికల్, ఇది M3 అనుకోవచ్చు. దీన్ని మనం M3, M1 ఈ విధంగా ఉంది. మరి డేటా స్ట్రక్చర్స్ ఉంది, కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంది, ఇంట్రడక్షన్ టు సాఫ్ట్వేర్. అదే ఈ సిఎస్ఈకి సిఎస్ఈఎంఎల్కి జస్ట్ 90% డిఫరెన్స్ ఉంటుంది అంతే. అంతకుమించి పెద్ద దానికి పెద్ద ఏముండదు. అదే డిస్క్రీట్ మ్యాథమెటిక్స్, కంపైలర్ డిజైన్, ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది కొత్త వేరే సబ్జెక్టు యాడ్ అవ్వడం జరిగింది మనకి సెకండ్ సెమిస్టర్లో. ఈ ఆర్టిఫిషియల్ డేటాబేస్ మేనేజ్మెంట్, జావా ప్రోగ్రామింగ్ ఇలాంటివి ఉన్నాయి. అది తర్వాత థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో వచ్చి డిజైన్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్, మిషన్ లెర్నింగ్ ఉంది, కంప్యూటర్ నెట్వర్క్స్ బై తనిన్బామ్. ఇది ఆల్రెడీ మన ఈసీఈ వాళ్ళు కూడా చదువుతారు. ఈ తనిన్బామ్ బుక్ చదువుకుని జరుగుతుంది. మిషన్ లెర్నింగ్, ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఒక సబ్జెక్ట్ ఉంది. మరి కంప్యూటర్ నెట్వర్క్స్ ల్యాబ్ ఉండి మిషన్ అడ్వాన్స్డ్ ఈ విధంగా ఉండటం జరుగుతుంది. మరి థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. మీరు కావాలంటే ఇది స్క్రీన్ షాట్ కూడా తీసుకొని మనం మరి డిస్క్రిప్షన్లో నేను పెడతాను, దానిలో డౌన్లోడ్ చేసుకోండి. మరి థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో నాలెడ్జ్ రిప్రజెంటేషన్, రీజనింగ్, డేటా అనాలిసిస్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్, ఇది ఏఎంఎల్ కూడా వాళ్ళకే ఉంటుంది. న్యాచురల్ లాంగ్వేజ్, మెషిన్ లెర్నింగ్, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ 3 సబ్జెక్టులు అయితే మనకు కొత్తగా కనిపిస్తున్నాయి సెకండ్ సెమిస్టర్లో. థర్డ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో 3-2లో, ఇది 3-2. అదేవిధంగా మరి డేటా అనలిటిక్స్ ల్యాబ్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగు. తర్వాత మరి ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్స్లో చూసినట్టయితే డీప్ లెర్నింగ్ ఇది వీళ్ళకే ఉంది, ఏఎంఐఎల్కే ఈ సబ్జెక్టు, ఈ డీప్ లెర్నింగ్ ఉంటుంది. తర్వాత న్యాచురల్ ఇన్స్పైర్ కంప్యూటింగ్. అదేవిధంగా మరి ఇక్కడ ప్రాజెక్ట్ ఉంది, ఆల్రెడీ మనం ప్రాజెక్ట్ గురించి చూసుకుంటే ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కానీ అదేవిధంగా సెకండ్ సెమిస్టర్ కానీ పెద్ద సబ్జెక్ట్స్ అని ఏమి ఉండవు. మనం ఆల్రెడీ వీడియో చేస్తామన్న సిఎస్సి, ఈసీ డిఫరెంట్ త్రిబుల్ ఇలా వీడియోలు చేయడం జరిగింది కాబట్టి మరి కామన్గా ఉంటుంది. అదేవిధంగా మరి ఈ ఎలెక్టివ్స్ కూడా చూడండి, గ్రాఫ్ థియరీ, ఇంట్రడక్షన్, డేటా అండ్ వెబ్ ప్రోగ్రామింగ్, కంప్యూటర్, ఈ ఎలెక్టివ్స్ కూడా కామన్గా ఉండటం జరుగుతుంది. కామన్గా ఉంటాయి ఈ ఎలెక్టివ్స్ చూసినట్టయితే. అదేవిధంగా మ్యాట్రిక్స్ అండ్ క్యాలిక్యులస్, ఇది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో మరి మ్యాట్రిక్స్, క్యాలిక్యులస్. దీనికి మన గ్రావెల్ అనే బుక్, ఇది M1, ఇది గ్రావెల్, ఇది అందరికీ ఒకటే బుక్. ఆర్పీజేను గ్రావెల్ బుక్ చేసుకొని సరిపోతుంది. మేము కూడా అదే చదువుకున్నాం మేము చదివేటప్పుడు. అదేవిధంగా మరి అప్లైడ్ ఫిజిక్స్ అంటే ఐపీ లెవెల్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో. క్వాంటమ్ ఫిజిక్స్, సెమీ కండక్టర్, డైఎలక్ట్రిక్. అదేవిధంగా దీనికి అప్లైడ్ సత్యేంద్ర శర్మ. ఇలాంటి ఈ బుక్స్లో ఏ బుక్స్ వాడుతున్నారో మీరు మీ పర్టికులర్ లెక్చరర్ని కానీ ఫ్యాకల్టీ మెంబర్ని కానీ అడిగితే వాళ్ళు చెప్తారు. మీరు సార్ మేము ఏమి ఫాలో అవ్వాలంటే వాళ్ళు చెప్తారు. ఈ బుక్స్ అయితే కొనే పనే లేదు. మీరు కంప్యూటర్ సైన్స్ బుక్స్ కావాలంటే కొనుక్కోండి. ఎందుకంటే మన లైఫ్లో అంతా కంప్యూటర్ సైన్స్తో ట్రావెల్ చేయాల్సి ఉంది కాబట్టి ఈ అప్లైడ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ బుక్స్ అయితే మీరు కొనవద్దు, ఎవరు కొనాల్సిన అవసరం లేదు. యూ ట్రై టు గెట్ ఫ్రమ్ ద లైబ్రరీ. తర్వాత ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్, ఇది సి ప్రోగ్రామింగ్ అందరికీ ఉంది. ఇది ప్రతి ఒక్కరికి, అసలు ప్రోగ్రామింగ్ లేని వాళ్ళకే లేదు. ఇంట్రడక్షన్ టు ప్రోగ్రామింగ్, ఇంట్రడక్షన్ సి ప్రోగ్రామింగ్ ఎరేస్. అదేవిధంగా మరి ఈ బుక్లు ఇవి ఆల్రెడీ ఈ బుక్స్ అయితే కొనుక్కోండి. ఈ బుక్స్లో ఎన్ని కొనుక్కొని మీకు అన్ని ఉపయోగపడే బుక్సే కాబట్టి ఇబ్బంది లేదు. షార్టింగ్, డేటా స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్. తర్వాత ఇంజనీరింగ్ వర్క్షాప్ ల్యాబొరేటరీ, ఇది వాళ్ళు ల్యాబొరేటరీ అంటే మీ కాలేజీలో మరి మీ ఎట్లా ఉండే ఎక్స్పెరిమెంట్స్, ఈ ఎక్స్పెరిమెంట్స్ అయితే చేశారు. టిన్ స్మిత్, ఫౌండరీ, వెల్డింగ్, హౌస్ వైరింగ్ కూడా చేస్తాం. మేము కూడా చేసాం హౌస్ వైరింగ్. ప్యారలల్ సిరీస్, 2-way స్విచ్, ట్యూబ్ లైటు, ఇవి ఉంటాయి మీకు. వర్క్షాప్ ఇంగ్లీష్ ఉంటుంది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో.
ఇంగ్లీష్ ఉందా టూ క్రెడిట్స్ ఇస్తున్నారు వీళ్ళు. ఫస్ట్ ఇయర్ అందరికీ ఐపీ లెవెల్లో ఇంగ్లీష్ ఉండటం జరుగుతుంది. లిటరేచర్ బై అబ్దుల్ కలాం. ఇది ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇది ఈ బుక్ అయితే మీరు కొనుక్కోండి. బ్లాక్స్ ఓరియంట్ బ్లాక్స్ హైదరాబాద్ 2022. మరి ఎలిమెంట్స్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఈ కంప్యూటర్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమ్స్లో ఇది అందరికీ మీకే ఉంటుంది. సిఎస్సి వాళ్ళకి ఉంటుంది, అదేవిధంగా సిఎస్సి ఏఎంఎల్ వాళ్ళకి ఇది కామన్గా ఉంటుంది. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్, సాఫ్ట్వేర్ డెవలప్మెంటు, ఆపరేటింగ్ సిస్టమ్స్, ల్యాను మ్యాను, ఇవి కంప్యూటర్స్ ఉండటం జరుగుతుంది. తర్వాత అప్లైడ్ ఫిజిక్స్ ల్యాబ్. ఇది మీకు ల్యాబ్ ఈ విధంగా ఉంది. వీటిల్లో మరి ల్యాబొరేటరీస్ ఉంటాయి, ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, అవి చూడాలి. తర్వాత ప్రోగ్రామింగ్ ఫర్ సి ప్రోగ్రామింగ్ ల్యాబొరేటరీ ఉంటుంది. సి ప్రోగ్రామ్స్ అయితే రాయాలి ప్రతి ఒక్కళ్ళు. ఎవ్రీబడి హ్యాస్ టు రైట్ ద ప్రోగ్రామ్. అవుట్పుట్ వస్తేనే మీరు పాస్ అవుతారు, లేకపోతే పాస్ అవ్వరు. రైట్ ఎ సి ప్రోగ్రామ్ టు ఫైండ్ మినిమం, మ్యాక్సిమం అండ్ యావరేజ్ అన్ ఎరే ఆఫ్ ఇంటీజర్స్. సెర్చింగ్, షార్టింగ్ అలగార్థమ్స్ ఇవన్నీ ఉంటాయి. అది ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుంది. ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఇది మనకు ఇది ఎలెక్టివ్గా ఉంటుంది. ఇది మీరు జస్ట్ ఉంటే చదువుకోండి, లేకపోతే లేదు. తర్వాత మరి ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఇది M2 అనుకోవచ్చు మీరు. మ్యాథమెటిక్స్, ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 2. మా రోజుల్లో అయితే M2, M1, M2 అనుకునేవాళ్ళం. కాబట్టి ఇది దీనికి గ్రావెలే, దీనికి కూడా గ్రావెల్ బుక్కే. జైను గ్రావెల్ చూడండి, ఇక్కడ గ్రావెల్ బిఎస్ గ్రావెల్ బుక్. హైయర్ ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ బై కన్నా పబ్లిషర్స్ 36th ఎడిషన్ 2010. తర్వాత ఇంజనీరింగ్ కెమిస్ట్రీ ఉంది ఇక్కడ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. థియరీ ఇది సేమ్ ఐపీ లెవెల్లో ఉంటుంది. పాలిమర్స్, బ్యాటరీ, కరోజన్, వాటర్ ట్రీట్మెంటు, ఐపీ ఎనర్జీ, కొద్దిగా ఐపీ లెవెల్ ఆల్మోస్ట్ ఐపీ లెవెల్లో ఉంటుంది. ఇది పీసీజెన్ ఇంజనీరింగ్ కెమిస్ట్రీ బై పీసీజెన్. ఈ బుక్ అయితే ఫాలో ధన్పత్ రాయ్ పబ్లిషర్ కంపెనీ. తర్వాత కంప్యూటర్ ఇంజనీరింగ్ గ్రాఫిక్స్. దీనికి ఈ గ్రాఫిక్స్ ఇది కామన్గా ఉంటుంది ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. మనకి ఎన్డి బట్ ఇది వాడతాం మనం. ఆటో బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. ఎలక్ట్రికల్ బేసిక్స్ ఆఫ్ మెషిన్స్ గురించి, డీసీ సర్క్యూట్, ఏసీ సర్క్యూట్, ట్రాన్స్ఫార్మర్స్ పనిచేసే విధానం, ఎలక్ట్రికల్ మెషిన్స్, ఎలక్ట్రికల్ ఇన్స్టలేషన్స్, మరి ఫీజెస్, బేసిక్ నాలెడ్జ్ కోసం వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది. ఇది ఎందుకు ఇస్తారంటే బేసిక్ నాలెడ్జ్. ఒక ఇంజనీర్ అయ్యుండి మనకి కొన్ని బేసిక్స్ అనేది తెలియాలి. మరి ఎలక్ట్రికల్ నువ్వు కంప్యూటర్ వెదర్ యూఆర్ అండ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ అయినా, సివిల్ ఇంజనీరింగ్ అయినా కొన్ని బేసిక్స్ ఆఫ్ ఇవి ఉండాలి మన సొసైటీలో. అందుకని ఈ సబ్జెక్ట్స్ ఇవ్వటం జరుగుతుంది మరి కరికులంలో. మరి బేసిక్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఇది బేసిక్స్. ఇవి తర్వాత మీకు యూజ్ఫుల్ కావు, మీరు ఈ బుక్స్ కొనొద్దు. మీరు ట్రై టు గెట్ ఫ్రమ్ ద ల్యాబొరేటరీ. ఎలక్ట్రానిక్ ఈడీసీకి ఇది బీజేటీ, రెక్టిఫైర్, ట్రాన్స్మిట్, మీకు ఇవన్నీ ఫిజిక్స్లో టచ్లో ఉంటాయి. దీనికి మిల్మ్యాన్, హాల్కిస్, జాకబ్ ఈ బుక్ అయితే మీకు ఉంటుంది. తర్వాత పైథాన్ ప్రోగ్రామింగ్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్. ఇది పైథాన్ ఉంటుంది. ఇది పైథాన్ కూడా రావటం జరుగుతుంది. పైథాన్ ప్రోగ్రామింగ్కి టేక్ కేర్ ఆఫ్ మనకు నెక్స్ట్లో కూడా ఉంటుంది అవైలబిలిటీ. లర్నింగ్ పైథాన్ మార్క్ వాళ్ళు బుక్స్ కొనుక్కోండి. ఈ బుక్స్ కూడా మీకు అవైలబిలిటీ మీకు లైఫ్ లాంగ్. మరి ఎవరైతే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తారో వాళ్ళకైతే పనికి వస్తాయి. అదేమో రెఫరెన్స్ బుక్స్. తర్వాత బేసిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ల్యాబొరేటరీ. మనం ఎక్కడైతే ఆల్రెడీ థియరీ ఉంది కదా, ఇక్కడ వెరిఫికేషన్ ఆఫ్ కేవీఎల్, కేసీఎల్, ఆర్ఎల్సి సర్క్యూట్స్ ఇవి కూడా ఉండటం జరుగుతుంది. తర్వాత ఐటీ వర్క్షాప్. ఈ ఐటీ వర్క్షాప్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో ఉంది. ఇది ల్యాబొరేటరీ. ఇది పెర్ఫామ్ హార్డ్వేర్ ట్రబుల్ షూటింగ్, ఎట్లా మనం కంప్యూటర్స్ ల్యాన్లో కనెక్ట్ చేయటం, వరల్డ్ వెబ్ టూల్స్ ఇంక్లూడింగ్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, పబ్లిషర్స్ ఇది ఉండటం జరుగుతుంది. మరి ఇది 1 క్రెడిట్ అటువంటి సైబర్ హైజీన్. తర్వాత మ్యాథమెటికల్ స్టాటిస్టికల్ ఇది M4 అనుకోవచ్చు. M1, M2, M3
ఇది సెకండ్ ఇయర్ M3, ఇది సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో M4 మ్యాథమెటికల్ స్టాటికల్ ఫౌండేషన్. దీనికి కూడా BS గ్రావెలో ఏదో బుక్ ఉంటుంది, మరి దీనికి వేరే బుక్ పెట్టాడు. ప్రాబబిలిటీ ఎస్టిమేషన్, డేటా స్ట్రక్చర్స్ అనేవి నెంబర్ 1. ఇది మీరు అల్గారిథమ్స్, ఈ డేటా స్ట్రక్చర్స్ ఎవరికైతే పర్ఫెక్ట్ ఉంటారో వీళ్ళకి 50 lakhs జాబ్ వస్తుంది. డేటా స్ట్రక్చర్సు, సి ప్రోగ్రామింగు ప్లస్ జావా ప్రోగ్రామింగు, తర్వాత పైథాన్, వీటిల్లో ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటే వీటికి more than 50 lakhs 1 lakh rupees అవుతుంది. మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మరి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కంటిన్యూ చేయండి. ఇది మరి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది నేనేం చెప్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. ప్రోగ్రామింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వింగ్. ఇది అంతా AVL ట్రీస్, బైనరీ ట్రీస్, ఆ ట్రీస్, ఈ ట్రీస్ ఉంటాయి చూడండి. అన్ని కామన్. కంప్యూటర్ ఆర్గనైజేషన్ స్ట్రక్చర్, కోర్స్ ఆన్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్, మోరిస్ మినో బుక్ ఉంటుంది దీనికి. ఇదిగా సేమ్, ఇది అందరికీ ఉంది. క్యాష్ మెమరీ. తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్, ఇంట్రడక్షన్ టు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చాప్టర్. ఇది మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కూడా చూడొచ్చు. తర్వాత యూనిఫైడ్ లాంగ్వేజ్. తర్వాత మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మనకి విండోస్ వస్తుంది, లైనక్స్ వస్తుంది, యూనిక్స్ వస్తుంది. ఆ విధమైన ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉందో, మరి దాని డిజైన్ ఎలా ఉందో, ఏమేమి మోడల్స్ ఉంటాయని వీళ్ళు చూస్తారు. ఇది కంప్యూటర్ సైన్స్ వాళ్ళు కూడా ఇది చదువుకోవాలి ప్రతి ఒక్కరు. మీరు ఇంటర్వ్యూస్లో అడుగుతారు ఆపరేటింగ్ సిస్టమ్ గురించి. కొన్ని క్వశ్చన్స్ వేసినప్పుడు మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి ఆపరేటింగ్ సిస్టమ్, యూనిక్స్ పై. తర్వాత మరి ఇంట్రడక్షన్ టు డేటా స్ట్రక్చర్స్ ల్యాబొరేటరీ. ఇది ఆపరేటింగ్ సిస్టమ్ ల్యాబొరేటరీ. ఇది ఈ సిలబస్ ముఖ్యంగా నేను ఎవరికైతే చెప్తున్నానంటే ఇది JNT అఫిలియేటెడ్ కాలేజెస్కి మాత్రమే మరి కొద్దిగా ఉంటుంది. మిగతా కాలేజ్ కొంచెం ఎంటైర్ సిలబస్ అయితే డిఫరెంట్గా ఉండదు. ప్రపంచంలో ఎక్కడైనా సిలబస్ ఏముంటుంది, మన దేశంలో అయితే కొంచెం ఒక సబ్జెక్ట్ అవుట్ ఉండొచ్చు, ఒక సబ్జెక్టు ఇటు ఉండొచ్చు. ఒక 90% అయితే కామన్గా ఉంటుంది. మరి ఇది ల్యాబొరేటరీ. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ల్యాబ్ ఉంది వీడికి. తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. ఇది డిస్క్రీట్ మ్యాథమెటిక్స్ ఉంటుంది సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో. ఇది 3 credits వస్తాయి. ఇది CSE వాళ్ళకి కూడా ఉంది. ఆటోమేటా థియరీ అండ్ కంపైలర్ డిజైన్. తర్వాత డేటాబేస్ SQL గురించి ఉంది. ఇది సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్లో. SQL డేటాబేస్. ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ కోర్స్ అయితే కొత్త కోర్స్. ఇది ఇంట్రడక్షన్ టు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ CSAML వాళ్ళకి మాత్రమే ఉండటం జరిగింది ఇప్పుడు నేను చూసిన మా సబ్జెక్టులో. దీనిలో ఏంటంటే ఇంటెలిజెంట్ ఏజెంట్, ప్రాబ్లమ్ సాల్వింగ్, వీళ్ళకి ఇవి కొత్త అల్గారిథమ్స్ ఉన్నాయి, గేమ్స్. తర్వాత ఆల్ఫా ప్రోనింగు, ఫస్ట్ ఆర్డర్ లాజిక్, ప్లానింగు, ఇలా కొత్త సబ్జెక్టులు అంటే ప్రాబ్లమాటిక్ రీజనింగు, యాక్టింగ్ సర్టన్టీ, బేసిక్ ప్రాబబిలిటీ నోటేషన్. అలా చెప్పే లెక్చరర్స్ ఉండారో లేదు ఇప్పుడు ఈ చెప్పే లెక్చరర్స్, అది ఒక డౌట్. మనం చదువుకోవాలమ్మా ప్రతి ఒక్కరికి. ఏంటంటే నేను చెప్పే సలహా ఒకటే, మీరు కాలేజీలో లెక్చరర్ చెప్పినా చెప్పకపోయినా మీరు అందరికి మీరు ఓన్గా చదువుకోవడం ప్రాక్టీస్ చేసుకోండి. మనం చైతన్య నారాయణలో లాగా స్పూన్ ఫీడింగ్ చేసి మీకు మార్క్స్ తెప్పించి ఎవరు తెప్పించరు. మీ అందరికి మీరు మార్క్స్ తెచ్చుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. దెర్ ఇస్ నో స్పూన్ ఫీడింగ్ ఇంజనీరింగ్ కాలేజెస్. యూ హ్యావ్ టు లర్న్ అండ్ స్టడీ యువర్ సెల్ఫ్. ఆబ్జెక్ట్ జావా ఉంది. స్పూన్ ఫీడింగ్ ఎందుకని లేదంటే మీ లైఫ్లో మీరు ప్రతి దాంట్లో పీజీకి వెళ్ళినా అన్ని స్పూన్ ఫీడింగ్ చేయరు కదా. జాబ్కి వెళ్ళినా స్పూన్ ఫీడింగ్. మీ అందరికి మీరు చదువుకోవాలి, లర్న్ చేసుకోవాలి. ఆ లెక్చరర్స్ బాగా చెప్తున్నారు, ఈ లెక్చరర్స్ బాగా చెప్తున్నారు, ఎవరు వాళ్ళ జోలి మనకు అనవసరం. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ జీతం వాళ్ళకి వస్తుంది. నీకు కానీ నువ్వు రాయిపోతే నీకు మార్క్స్ రావు, అది గుర్తుపెట్టుకో. ఇది జావా ఉంది. తర్వాత డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ల్యాబొరేటరీ. ఇది ఉంటుంది. వీడియో కూడా లెంత్ అవుతుంది కాబట్టి మనం క్లోజ్ చేద్దాం. తర్వాత డిజైన్ అనాలిసిస్ ఆఫ్ అల్గారిథమ్స్ థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్లో మరి వీళ్ళు ఇక్కడ అడ్వాన్స్డ్ డేటా స్ట్రక్చర్స్ ఇస్తారు. డైనమిక్ ప్రోగ్రామింగ్, గ్రీడీ. ఫండమెంటల్స్ ఆఫ్ కంప్యూటర్ అల్గారిథమ్స్, లీనియస్. తర్వాత మిషన్ లెర్నింగ్ ఇది ఒక కొత్త, ఇది రెండో సబ్జెక్టు. మన ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసాం, ఇప్పుడు మిషన్ లెర్నింగ్.
ద లెర్నింగ్ టైప్స్ ఆఫ్ మిషన్ లెర్నింగ్, సూపర్వైజర్ లెర్నింగ్, బ్రెయిన్ అండ్ న్యూరాన్ డిజైన్ లెర్నింగ్ సిస్టమ్ ఈ విధంగా ఉండటం జరిగింది. తర్వాత స్టెప్ ఫోర్డ్ మిషన్ లెర్నింగ్ అల్గారిథం, పీటర్ ఫ్లాష్, ఇవి మిషన్ లెర్నింగ్ ఈ సబ్జెక్ట్. ఇవి అయితే మనం క్యారీ చేయాలి మీ లైఫ్ లాంగ్. వీటిల్లో మంచి బుక్స్ అయితే మీరు అక్కడ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగి మంచి బుక్స్ అయితే కొనుక్కోండి, ఈ రెఫరెన్స్ బుక్స్. ఇది టెక్స్ట్ బుక్, ఇది మిషన్ లెర్నింగ్ టెక్స్ట్ బుక్. తర్వాత కంప్యూటర్ నెట్వర్క్స్, దీనికైతే తనినబాం మేము కూడా చదువుకున్నాం. ఇది తనినబాము మంచి సబ్జెక్టు, నెట్వర్కింగ్ సబ్జెక్టు. రౌటర్స్, స్విచ్చెస్ ఏ విధంగా పనిచేస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చరు. ఇది తనినబాం. చూడండి ఇక్కడ ఈ తనినబామే నంబర్ 1 బుక్. ఈ బుక్ కూడా కొనుక్కోండి మీరు లైబ్రరీ నుంచి తెచ్చుకుంటే. వాళ్ళకి మళ్ళీ రిటర్న్ చేసేయాలి కాబట్టి మీరు ఓన్గా మీరు మెయింటైన్ చేయండి. మరి ఈ డొమైన్లో మనకు సిస్కో వర్క్ చేస్తున్నారు, జునిపర్ నెట్వర్క్స్, సిస్కో, జునిపర్, తర్వాత బ్రాడ్కామ్, తర్వాత హెచ్పి, తర్వాత ఇంకా వేరే వేరే కంపెనీస్ పనిచేయటం జరుగుతుంది. డెల్, ఇలా నెట్వర్కింగ్ కంపెనీలు. తర్వాత సియానా గుర్గాంలో ఉంటుంది. ఈ నెట్వర్కింగ్ కంపెనీలు కూడా ఈ డొమైన్లో పనిచేస్తాయి. మన రౌటర్స్, స్విచ్చెస్, ప్రతి ఎంటైర్ వాళ్ళు ఈ రౌటర్స్, స్విచ్చెస్ మీద రన్ అవుతూ ఉంటుంది. సపోజ్ ఒక దేశంలో మనం డైలీ వాడే యూసేజ్ నెట్వర్కింగ్ సిస్టమ్స్ అంతా మనం నెట్వర్క్ వైఫై వాడతాం, వైర్లెస్, వైర్డ్, ఈ డొమైన్ వాడతాం. రౌటర్స్, స్విచ్చెస్ మీకు అర్థమై ఉంటుంది. అవును, అది కూడా నేర్చుకోవచ్చు. మరి థర్డ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో బిజినెస్ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ ఉంది, ఇది కూడా చూసుకోవచ్చు. మరి గ్రాఫ్ థియరీ ప్రొఫెషన్, ఇది ఎలెక్టివ్ ఉంది, ఇది మ్యాండేటరీ కాదు. గ్రాఫ్ థియరీ ఇది ఎలెక్టివ్. ఇంట్రడక్షన్ టు డేటా సైన్స్. వెబ్ ప్రోగ్రామింగ్ ఇది కూడా ఎలెక్టివ్ ఉంది. ఇమేజ్ ప్రాసెసింగ్, ఇమేజింగ్, జేపెగ్, ఎంపెగ్ ఇవన్నీ ఉంటాయి ఇక్కడ. 2D 3D. కంప్యూటర్ గ్రాఫిక్స్ ఇది ఎలెక్టివ్గానే ఉంది. మనం కొన్ని స్కిప్ చేయడం జరుగుతుంది, మనకి వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి. మిషన్ లెర్నింగ్ జాబ్, మరి ల్యాబొరేటరీ ఉంటుంది. ల్యాబ్లో మీకు ఏ విధంగా ఉంటుంది, రైట్ ఏ పైథాన్ ప్రోగ్రామ్ టు కంప్యూట్ సెంట్రల్ టెండెన్సీ మెజర్స్ మీన్ అండ్ మీడియన్. తర్వాత స్టడీ పైథాన్, ఇక్కడ పైథాన్ ఎక్కువ వాడతారమ్మ. మిషన్ లెర్నింగ్లో ఎక్కువ పైథాన్ ఉంటుంది, చూసుకోండి. మిషన్ లెర్నింగ్ బై పైథాన్. కంప్యూటర్ నెట్వర్క్స్ ల్యాబ్, ప్యాకెట్ క్యాప్చరింగ్ యూజింగ్ వైర్ షార్క్తో మన ప్యాకెట్ షార్ట్ వైర్ షార్క్, వ్యూయింగ్ ట్రాఫిక్ అనాలిసిస్, సిమ్యులేటెడ్ ఫైండ్ నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ డ్రాప్డ్, నంబర్ ఆఫ్ ప్యాకెట్స్ సెంట్. ఇది ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, కంప్యూటర్ విజన్ అండ్ రోబోటిక్స్, ఫండమెంటల్స్ ఆఫ్ ఇది ఎలెక్టివ్గా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ఓపెన్ ఎలెక్టివ్. డీప్ లెర్నింగ్ ఇది ఒక సబ్జెక్టు మనకి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ మిషన్ లెర్నింగ్ అండ్ డీప్, ఇది థర్డ్ సబ్జెక్ట్. ఇది 4th ఇయర్లో ఫస్ట్ సెమ్లో రావటం జరుగుతుంది. మిషన్ లెర్నింగ్ బేసిక్స్ ఉన్నాయి. తర్వాత రెగ్యులరేషన్ ఆఫ్ డీప్ లెర్నింగ్ ఉంది. కన్వెన్షనల్ నెట్వర్క్స్ ఉంది. తర్వాత రికర్సివ్ అండ్ రికర్సివ్ నెట్వర్క్స్ ఉంది. ప్రాక్టికల్ నెట్వర్క్స్ ఉంది. ఈ విధంగా మరి ఉండటం జరుగుతుంది. డీప్ లెర్నింగ్ బై గుడ్ ఫెలో అప్లికేషన్స్ ఎలిమెంట్. ఈ బుక్ అయితే కొనుక్కోండి. మీరు ఈ బుక్లో మరి ఏది నంబర్ 1 మరి మీ ఫ్యాకల్టీని అడిగి కొనుక్కోండి. న్యాచురల్ ఇన్స్పైర్డ్ కంప్యూటింగ్, మరి 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఉంటుంది ఇక్కడ. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంకా ఎలెక్టివ్స్ ఉంటాయి. నేను ఎలెక్టివ్ చెప్తలేదు, స్కిప్ చేస్తున్నా. కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోండి. దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు నో ద కంప్లీట్ థింగ్. మన వీడియో లెంత్ ఎక్కువైతే చూడరు, మరి అది ఒక ప్రాబ్లం ఉంది ఇక్కడ మాకు.
తర్వాత 4th ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ అప్లికేషన్ ఏదో ఎలెక్టివ్గా ఉంది. 4th ఇయర్ అసలు పిల్లల క్లాసులే జరగవంట కొన్ని కాలేజీలు. విఎన్ఆర్లో అయితే మాకు తెలిసిన అతను 4th ఇయర్ క్లాసులకి వెళ్తలేదు వాళ్ళు. తర్వాత 4th ఇయర్ సెకండ్ సెమిస్టర్ ఇది ఎలెక్టివ్గా ఉంది. ఆల్మోస్ట్ అలా ఎలెక్టివ్సే ఉన్నాయి. మరి ఇది ఈ విధంగా ఉండటం జరుగుతుంది. మరి ఇది ఓపెన్ ఎలెక్టివ్ 4th ఇయర్ సెకండ్ సెమిస్టర్, మిగతాది ల్యాబొరేటరీ ఉంటుంది. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వారు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే వేరే వాళ్ళకి షేర్ చేయండి. ఇది ఏఎంఎల్ సిలబస్, సిఎస్సి ఏఎంఎల్, సిఎస్సి ఏఎంఎల్ ఏఎంఐ సిలబస్, సిఎస్సి ఏఎంఎల్ సిలబస్. ఇది సిఎస్సి ఏఎంఎల్ సిలబస్. ఆర్టిఫిషియల్ అంటే మెషిన్ లెర్నింగ్. మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక సబ్జెక్ట్ ఉంది, మెషిన్ లెర్నింగ్ ఒక సబ్జెక్ట్ ఉంది, తర్వాత డీప్ లెర్నింగ్ ఒక సబ్జెక్ట్ ఉంది. ఈ విధంగా కొన్ని 3, 4, 5 సబ్జెక్టులు అయితే డిఫరెన్స్ ఉంటాయి కంప్యూటర్ సైన్స్కి మనకి. మరి మన ఛానల్ని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ రావడం జరుగుతుంది. కంప్లీట్ గైడెన్స్ ఇస్తాను, సపోర్ట్ ఇస్తాను. బీటెక్లో మరి మీరు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని కూడా ఇస్తాను. మరి దాన్ని కామెంట్ రూపంలో మరి కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. బాయ్.